అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. నేను మీ నాని. గోవిందరాజు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఆయనతో చాలా బాండింగ్ పెరిగిందండి. ఈ వయసులో కూడా హుషారుగా నవ్వుతూ అందరు నవ్విస్తూ సరదాగా ఉండేవారు. షూటింగ్ అంటే చాలు ఎక్కలేని ఇంట్రెస్ట్ వచ్చేది. ఆయన జ్ఞాపకాలు మాత్రం మనతో వదిలి మనకి దూరంగా వెళ్ళిపోయారు. ట్రీట్మెంట్ జరుగుతుంది, మెల్లగా సెట్ అయిపోద్ది అనుకున్నాం, కానీ ఇలా జరిగింది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఆయన కోసం కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటికప్పుడే ఆయన హెల్త్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఆయన బాగుండాలని కోరుకున్నారు. చాలామంది అమౌంట్ పరంగా కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఏది ఏమైనా ఆయన లేని లోటు తీరేది కాదు. ఆయన్ని మనం మిస్ అవుతూనే ఉంటాం. ఆయన ఉన్నప్పుడు మీరందరూ ఎంత సపోర్ట్ చేశారో అలానే మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి కొన్ని రోజులు నేను వెంకటేష్ కంటిన్యూ చేస్తాం. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలుసు మీరు మాకు సపోర్ట్ చేస్తారు. మేము కూడా మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం. ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళి బీరకాయలు కొనుక్కొచ్చానండి. చెప్పలేదు, ఎప్పుడు వెళ్ళేవారా మార్కెట్కి? ఇందాకే బాగా ఫ్రెష్గా బీరకాయలు కనిపించాయి. షూటింగ్ పెడతా అన్నావు కదా, ఉపయోగపడతాయిలే అని కొనుక్కొచ్చా. మంచి పని చేసావు. బీరకాయ కర్రీ ఏం చేస్తాంలే కానీ రోటి పచ్చడి చేద్దాం, నోటికి కారంగా ఉంటుంది. సేమ్ నేను కూడా అదే అనుకున్నా, నోట్లోంచి వచ్చింది, ఈ లోపు నువ్వు అనేసావు. అబ్బచ్చా, నిజమే బావా. సరే మరి త్వరగా చెక్ తీసి కట్ చేయి. నేను ఒక్కడనే చెక్ తీయాలా? నువ్వు కూడా చెయ్యి. వేసే కదా చెయ్యా? నా మీద కాదు బావా, బీరకాయల మీద. ఓహో, బీరకాయల మీద వేయాలా? సరే అయితే నేను కొన్ని కాయలు చెక్ తీస్తాను, నువ్వు కొన్ని కాయలు చెక్ తీసావనుకో, ఇద్దరం కట్ చేద్దాం. లేదంటే నువ్వు చెక్ తీస్తే నేను కట్ చేస్తా, ఏమంటావు? సరే బావా. వద్దులే బావా, నువ్వు చెయ్యి వేయొద్దు, కాలు వేయొద్దు, నేను కోస్తాలే. మన వెంకటేష్ చాలా ఇంటెలిజెంట్ బాయ్ అండి. నేను కాదు, నువ్వే ఇంటెలిజెంట్గా నాతో పనులు చేపిస్తున్నావు. నీకోసమేరా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. అంటే ఫ్యూచర్లో రోడ్డు పచ్చళ్ళ బిజినెస్ పెట్టేస్తావు ఏంటి? వెంకటేష్, ఫుడ్ బిజినెస్ ఎప్పుడైనా సక్సెస్ అయిద్దిరా. ఫుడ్ టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలు. నాతో నువ్వు అలాంటి ప్లాన్ చేయి మాకు బావా. నాకు తినటమే బద్ధకం, వంట వార్పు అంటే నా వల్ల కాదు. ఏం లేదులేరా, ఇప్పుడు అలాంటి ఏమీ ప్లాన్ చేయట్లేదులే. ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది, మరీ దూరం కాదు, జస్ట్ ఒక 2 days. మైండ్ అంతా ఏదోలా ఉంది, కొంచెం సెట్ అయిద్ది. ప్లాన్ చేయి బావా, వెళ్ళొద్దాం. మన గోవిందరాజుల గారిది పెద్ద కర్మ ఉంది కదరా, అది అయ్యాక వెళ్దాంలే. సరే బావా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇల్లంతా నిండుగా ఉంటుంది, మంచి చెడ్డ చెప్తూ ఉంటారు. వాళ్ళే కదండి పెద్ద దిక్కు. వాళ్ళు ఉన్నప్పుడు కొంతమందికి అర్థం కాదు, లైట్ తీసుకుంటారు. వాళ్ళు లేని రోజు తెలుస్తుంది వెళితే. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మీరు కూడా సంతోషంగా ఉంటారు. నాకైతే ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించదు బావా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మనదే అన్న ఫీలింగ్ ఉంటుంది. నిజమేరా. ఎంత లగ్జరీగా ఉన్నా సరే ఏరే సిటీల్లో టౌన్లో ఉండటం కష్టం. ఉండటానికి ఉంటాం, కానీ మనదే అన్న ఫీలింగ్ ఉండదు. ఏం చేస్తాంరా, జాబుల కోసం వెళ్ళక తప్పని పరిస్థితి. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరికీ దూరంగా జాబులు చేసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. బట్ పండగలకి పబ్బాలకి మన సొంతూరు వస్తే ఆ కిక్కే వేరప్ప. మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోద్ది. సరే కానీ బాబా, మనకి వంటకు లేట్ అయిపోతుంది, బీరకాయలు చెక్ తీద్దాం. సరేరా, నువ్వు చెక్ తీస్తా ఉండు, ఈ లోపు నేను వెళ్ళి రైస్ కడుక్కొస్తాను. సరే. మనం బీరకాయలు కోసుకునేప్పుడు చేదు అనేది ఉంటుందండి, చూసుకుని కోసుకోవాలి. నేను తెచ్చిన కాయలు అయితే చేదు అయితే లేవు. మీరు ఎప్పుడైనా బీరకాయలు తెచ్చుకున్నప్పుడు చూసుకుని కోసుకోండి. చేదు అనేది ఉంటే కూర అంతా పాడైపోద్ది. ఆయిలు, బాగా పచ్చెనపప్పు, పొగ వచ్చేస్తుందిరా బాగా. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో 2 చెంచాలు పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. అలాగే సాయిపప్పు కూడా 2 చెంచాలు వేసుకుంటున్నాను.
వెంకటేష్ దాంట్లో ఇక్కడ కరివేపాకు వేద్దాం. సరే. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. పొగ ఏంటి ఈరోజు బాగా ఎక్కువ వస్తుంది? అంటే నువ్వు వంట చేయడం వల్ల దానికి ఇక్కడ ఇష్టం లేనట్టుంది నువ్వు వంట చేయడం, అందుకే ఎక్కువ వస్తుంది పొగ. పప్పులు అయితే ఏగిని, ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ మూత పెడితే పచ్చిమిరకాయలు త్వరగా మగ్గుతాయి. సరే. పచ్చిమిరకాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. వెంకటేష్ ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం నూనె కడేసి. సరే. రైస్ కూడా అయిపోతాకు వచ్చింది. అయిపోతానికి వచ్చింది. ఇందాక బీరకాయ ముక్కలు కట్ చేసావు కదా చిన్న చిన్న, ఈ నూనెలో ఏం చేయి బాగా మగ్గని. సరే. కాగిందిలే ఆల్రెడీ వేడి మీద ఉంది కదా. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నా. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నా. ఇలా వేసుకోవడం వల్ల బీరకాయ అనేది త్వరగా మగ్గిద్ది. వెంకటేష్ ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారా? మాట్లాడి. హలో 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 చెప్పండి అండి. నమస్కారం చెప్పండి. నమస్కారం. గోవింద గారు బాగుంది. గోవిందరాజులు గారు 23వ తారీఖున సాయంత్రం 8:30కి ఎక్స్పైర్డ్ అయ్యారండి. యాక్సిడెంట్ చనిపోయారండి. ఏ రోజులో చనిపోయారా? 23వ తారీఖు అండి, శనివారం. 23వ తారీఖు శనివారం, నవంబర్. అవునండి. ప్రోగ్రామ్ మనం చూస్తాను. ఓకే. 23 తారీఖు పోయారా? అవునండి, అవును. 24వ తారీఖున అంత్యక్రియలు అయినాయి. ఎక్కడ యాక్సిడెంట్ అయింది బాబు? ఇది మచిలీపట్నం దగ్గర గూడూరు మండలం అనంతాయపేట అండి గ్రామం. అయితే 23 తారీఖున చచ్చిపోయినావా? అవునండి. మంచిది, చాలా మంచి మనిషి బాబు. చాలా మంచివాళ్ళు, చాలా మంచి. అవునండి, అవును. ఆల్రెడీ ఊరు ఇది గూడూరు అండి, మచిలీపట్నం గూడూరు. గూడూరు జిల్లాలో, కృష్ణా జిల్లా. మీదే ఊరండి? మాది కలకత్తా బాబు. కలకత్తా, ఓకే. వాళ్ళు ప్రోగ్రామ్ ప్రతి రోజు నాకు చూస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. బాగుంది బాబు. ఓకే అండి, ఓకే అండి. చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి కాల్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. గోవిందరాజులు గారి కాలం చెందడం అందరికీ ఒక షాక్ లాగా అయిపోయింది. మన రంగనాయకం గారిని బాగా చూసుకోమని చాలామంది అడుగుతున్నారు. మీరు అన్నట్టు రంగనాయకం గారిని అయితే మేము బాగా చూసుకుంటామండి. వెంకటేష్ బీరకాయ మగ్గిపోయినట్టుంది, దించేపోయావా? దించేస్తున్నా. బీరకాయలు అయితే మగ్గిపోయినాయి. లేట్ చేయకుండా ఇప్పుడు పచ్చడి రెడీ చేద్దాం. వెంకటేష్ పచ్చిమిరకలు వేసి మెత్తగా నూరుతా. ముందైతే మనం పచ్చిమిరకాయలని మెత్తగా నూరుకోవాలి. మీద పడుతున్నాయి, మెత్తగా కొట్టు, నిదానం కొట్టు. అంటే జీలకర్ర కట్టేసి ఇందులో ఎల్లుల్లిపాయలు కదా ఒక 5-6 రెబ్బలు వేసాయి. ఒలుస్తావా? ఒలిసేయి. ఒలిచేయినా? ఒలు.
కానీ రోస్ట్ పచ్చడి మట్టుకి చాలా బాగుంటుంది టేస్ట్ కదా. మిక్సీలో వేస్తారు అది ఇలా. వెంకటేష్ ఆ చింతపండు ఇక్కడ వేసాయి. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కదా, ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు ఇక్కడ వేసాం అనుకో ఆ ఘాటుని చంపేస్తుంది అనమాట పులుపు. నాంతమ్మాలంచి త్వరగా నలిగిపోయింది. కానీ ఇలా రుబ్బాలంటే మీ పెద్దనారా, ఆయన లేని లోటు లేనట్టే. అవును, ఫ్యాన్స్ బాగున్నారు మీ పెద్దనానికి. రుబ్బుతో రుబ్బుతో పాట వేసేవాడు, ఏదో ఒకటి పాట పాడుతూ ఉండేవాడు. ఇదంతా ఏంటి ఇలాగే నూరు అది టికెట్ బీరకాయ వేసినా వేసి. అలాగే మనం మగ్గబెట్టుకున్నాం కదండి బీరకాయ, అది కూడా వేస్తున్నాను. మీ వైపు ఉన్న పచ్చిమిరకాయలు నేను నూరేసే మెత్తగా. ఇప్పుడు నా వైపు ఉన్న బీరకాయ నూనె ఊరాలి. సాల్ట్ కూడా వేద్దామా చూసి, ఇందాక కొంచెం వేసావు కదా. అవును, చూసేద్దాం. నువ్వు నూరుతుంటే నా నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అసలే కోయేసార్లు అంటుంది కదా దేశ ముద్రలో, అలా. ఇంట్లో అమ్మ పచ్చళ్ళు చేస్తుంది కదా, ఇంకా కూరలు ఉండినా సరే నేను పచ్చడి చేస్తే ఎక్కువ. అదే రోడ్ పచ్చడి చేస్తుంది అమ్మ, ఎక్కువ మిక్సీలో చేయదు. వెంకటేష్ పచ్చడిలో ఉప్పు సరిపోయిందా లేదు చూడు. చూస్తా. సరిపోయిందా? చాలేదు బా. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా. సరిపోద్దంటారా? సరిపోద్ది కదా? సరిపోద్ది బా. మనం ఇది ఇలా ఉంచేసి తాలింపు పెట్టేద్దాం. సరే పద. వాళ్ళ రోజు మనం ఏం చేద్దామంటే, రోజు మనం అరిటాకులో తింటున్నాం కదా, ఈ రోజు మనం పచ్చడి తీసిన తర్వాత అన్నం ఇందులోనే కలుపుకొని తిందాం. ఏమంటావు? సరే. ఆయిల్, నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే 4 ఎండుమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరకాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాం. లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. పచ్చడి అయితే రెడీరా. ఇప్పుడు అది పచ్చడి ఏం చేస్తామంటే గిన్నెలో తీసుకో, తర్వాత మనం రైస్ వేసుకుందాం అందులో. సరే. గది ఎక్కువైపోద్ది మళ్ళీ. సరిపోద్దులే. ఉన్నాయిరా, ఆ మాత్రం ఉండాలి ఘాటు. ఉన్నాయి మరీ తీసేమాక. అది పెట్టేసి ఇది పట్టుకో. అన్నం ఏం చేస్తామండి, కొంచెం
ఆ బండ ఉంది కదా, ఆ బండకి తుడిచి. సరే, కాలుతున్నట్టుందిగా. కాలుతుంది. తుడిచి కొంచెం బండతో. అదే చల్లారితే నేను ఈ లోపు కలుపుతాను. మా అమ్మ నూరినప్పుడు అన్నం రోట్లు వేసేది. ఇంకా తీయకుండా మొత్తం కొంచెం తీసేది, తీసి రోట్లు వేసేది అనమాట. ముద్దలు పెట్టేది. మా అక్కకి, నాకు, మా అన్నయ్యకి, మా తమ్ముడికి, మొత్తం అందరూ పెట్టేది అనమాట. చాలామంది ఇళ్ళల్లో ఇలాగే చేస్తూ ఉంటారు పల్లెటూరులో. అవును. మీ నాయనం పెట్టిందా? పెట్టేది ఇలాగే. పెట్టేదా? కొంచెం అయినా సరిపోద్ది. ఆ మాత్రం నల్ల ఘాటు పట్టు. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నావు మళ్ళా. ఉండాలి కదా అలా. ఎలా ఉంది? సరిపోయింది నీ కరెక్ట్గా? ఒకసారి తిని చూడు నువ్వు కూడా. తింటా. ఆ పైకి నువ్వేగా చేసింది, తింటాను. సూపర్ ఉందిరా, చాలా బాగుంది. బీరకాయ తాను న్యూస్లు కదా బాగా ఎగినాయి కదా. ఒకవేళ మీరు రోటి పచ్చడి కొంచెం మంట అనిపించింది అనుకోండి, కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. మామూలుగా లేదు. నాకైతే రోటి పచ్చడి చూడంగానే ఆకలి మట్టికి ఒక రేంజ్ లేస్తుంది నాకు. అంత బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మాలాగానే ఇలా రోట్లో అన్నం తిన్నారనుకోండి, కామెంట్స్ పెట్టండి, ఎంతమంది తిన్నారో తెలుస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది. పట నీకు పెట్టాల్సి వస్తుంది ముద్దలో. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ కదా. బాగా వచ్చింది. బాగా వచ్చింది. మనం రోటి పచ్చళ్ళు అన్నీ చేద్దాం మన ప్రేక్షకుల కోసం. అన్ని రకాల రోటి పచ్చళ్ళు చేద్దాం. ఇప్పుడు సిటీలో అందరికీ రోళ్ళు ఉండవు కదా, ఇంకా మిక్సీలోనే వేస్తారు. కానీ ఏంటంటే మిక్సీలో మరీ మెత్తగా చేయకుండా కచ్చా పచ్చి చేసామనుకో కొంచెం ఎంత టేస్ట్ రాబోయినా కొద్దిగా టేస్ట్ వస్తుంది. కానీ ఏం చేస్తారంటే మనోళ్ళు అంత పేస్ట్లా చేసేస్తారు. అది తినేటప్పుడేమో తినబిద్ది కాదు టేస్ట్. కానీ సూపర్ రా, బాగా వచ్చింది కదా. చాలా బాగా వచ్చింది. బాగా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అవునా? కావాలంటే మనం బీరకాయ చిక్కు తీసావు కదా నువ్వు, చిక్కు తీపోయినా పర్లా. మనం మొదలు ఉంది కదా అక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ కూతి లెక్క చిక్కు తీసి కడమదంతా లైట్గా చిక్కు తీసి సరిపోద్ది. నువ్వు కొంచెం ఎక్కువ తీసావు కదా.